వేణు చదువు మీద దృష్టి సారించడంతో హైదరాబాదు నగరానికి వచ్చి హైదరాబాదులో అనాథ వృద్ధ శరణాలయంలో బస చేస్తాడు. మిత్రుల క్యారియర్లో తింటూ కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒకసారి వార్డెన్ చూసి తీవ్రంగా మందలిస్తాడు. దానితో అతడు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తుంటాడు. మంచివారికై భగవంతుడు మంచినే చేస్తాడన్న నానుడి ఉత్త భ్రమగానే వేణుకు కనిపించింది. తనకు అంగవైకల్యమే శాపమా? అట్లాగైతే ఎందరెందరో ఆ లోపంతో ఉన్న మానసికంగా హాయిగా బతుకుతున్నారు, భవిష్యత్తు కొరకు నిరంతరం వెతుకుతున్నారు. మరి తాను వెతకడం లేదా? ఒక ప్రశ్న ఉదయించింది వేణు మనసులో. దానికి సమాధానం అన్వేషించడంలోనే వారికి తనకు వ్యత్యాసం ఉందని గ్రహించాడు. వారి అన్వేషణకు ఫలం కొంత ఆలస్యమైనా పర్వాలేదు, తనకు వెంటనే ఫలితం కావాలి. అందుకు ముఖ్య కారణం అతడు వివాహితుడు. ఇప్పుడు వేణు అతని కోసమే కాదు, తన సహచరి కోసము ఆలోచించాలి. వేణుకు అలకలపై నమ్మకం లేదు. అందువల్లనే ఎప్పటి వల్ల రాత్రి భోజనానికి కిందికి వచ్చాడు. అందరితో కలిసి భోజనాలు ముగించాడు. ఎప్పటి వల్ల కొంతసేపు రేడియో విన్నాడు. బంగ్లాపైకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా పడుకొని నిశ్శబ్ద నిషీదులో కీచురాళ్ల సంగీతం వింటూ ఉండిపోయాడు. అయినా అతని ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉంది. ఆ ఇల్లు అనే చెరసాల నుండి విముక్తి కావాలి, విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. తరువాత తనపై ఆధారపడిన దీప్తిని విముక్తురాలు చేయాలి. ఇందుకోసం ఎంతకాలం పడుతుందో తెలియదు, ఎన్ని రోజులను కరిగించాలో అర్థం కాదు. అంతవరకు ఓర్పు వహించాలి. చేసిన తప్పిదానికి శిక్ష అనుభవించక తప్పదు అనుకున్నాడు వేణు నిశ్చింతగా. అప్పటి వలె అందరితో సంతోషించడమూ లేదు, బాధపడడమూ లేదు. అవసరమైనంత వరకే అందరితో మాటలు కలుపుతున్నాడు. దీప్తితో మాత్రం అప్పటికంటే ఆప్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అందరూ దూరం అవుతుంటే ఆమె మాత్రం అతనికి చేరువవుతున్నది. గతకాలపు సాధన, వర్తమానపు దీప్తి ఇద్దరూ అతనికి రెండు కళ్ళ వలె తోచారు. ఒకరు కనిపించేవారు, మరొకరు కనిపించనివారు. తేడా మాత్రం అంతే. ఒకరు ఎప్పటికీ తనకు చెందరు, మరొకరు ఎల్లకాలం తనను విడువరు. ఒకరు సజీవ చిత్రం, మరొకరు స్మృతి రూపం. ఒక నెల గడిచిపోయింది, మరో మాసం గతించింది. అది 1971 జనవరి మాసం. ఆనాడు వేణు ఒక దృఢ నిశ్చయం తీసుకున్నాడు. ముందు దీప్తికి వివరించి ఒప్పించాడు. ఇంతకన్నా మంచి మార్గం లేదన్నాడు. ఆమె శ్రేయస్సుకి ఇది బంగారు బాట అన్నాడు. దీప్తి భయంగా అంగీకరించింది. తల్లి దగ్గర 200 రూపాయలు తీసుకొని హైదరాబాద్ బయలుదేరాడు. పుస్తకాలు కొనుక్కుని వస్తానని ఇంట్లో చెప్పాడు. కానీ అతని మనసులోని ఆలోచనలన్నీ వేరే మార్గంలో పయనిస్తున్నాయి. యాకత్పుర వృద్ధ వికలాంగుల శరణాలయంలో సీటు సంపాదించే వరకు తిరిగి తన ఇంటికి వెళ్ళకూడదని వేణు దృఢ నిర్ణయం. అది ఆచరణ సాధ్యమా కాదా అని ఆలోచించకూడదు అనుకున్నాడు. అతని కుటుంబం వారి దృష్టిలో వివాహమయ్యాక తన భార్యను వదిలి ఏ భర్త బయటకు వెళ్ళడని నమ్మకం. వేణు కూడా అలాగే చేస్తాడని భావించారు. కానీ వేణు వారికి ఎప్పుడూ అర్థం కాని శేష ప్రశ్నగానే ఉండిపోతాడు. అవగతం కాని ఆలోచన నిధిగానే మిగిలిపోతాడు. అతని మౌనంలోంచి ఏ మహత్తరమైన ఆలోచన ఉదయిస్తుందో, కుటుంబాన్ని కుదిపేస్తుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు వేణు ఎంతో మంచివాణిగా కనిపిస్తాడు, మరొకప్పుడు ఒక సమస్యాత్మక వ్యక్తిగా కనిపిస్తాడు. దానికి కారణం అతను అసాధారణంగా ఆలోచించడం, అందరూ నడిచిన మార్గంలో నడవకపోవడం. వేణు హైదరాబాద్ చేరుకున్నాడు. అతని ప్రియమిత్రుడు సూర్యనారాయణ యాకత్పుర శరణాలయంలో ఉంటూ ఫెయిల్ అయిన PUC పరీక్షకు సిద్ధపడుతున్నాడు. అక్కడే తన పాఠశాల మిత్రులైన రాజారెడ్డి వంటి ఇతరులు కూడా ఉన్నారు. అది చూశాక వేణుకు కొండంత ధైర్యం కలిగింది. తన లక్ష్యమైన హాస్టల్ సీటు తప్పక సాధిస్తానన్న నమ్మకం కుదిరింది. పట్టుదల పెరిగింది. కానీ వృద్ధ వికలాంగుల శరణాలయం కొంత అసహ్యంగా కనిపించింది. అతడు ఇంతకు ముందున్న అంధుల పాఠశాల హాస్టల్కి దీనికి చాలా తేడా. అందులో పాఠాలు చదువుకునే విద్యార్థులు, జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులు, ఇక్కడ గతించిన జ్ఞాపకాలను కాలక్షేపానికి నెమరు వేసుకునే వృద్ధులు, తమ ప్రాంతాలలోని వింతలను విడ్డూరాలను చెప్పుకునే సందెపొద్దు మనుషులు. అక్కడ ఎప్పుడు నూతనత్వం, చైతన్యత్వం. ఇక్కడంతా పాతదనం, నిరాశ, నిస్పృహలు. అక్కడ ఆనందపు కూనిరాగాలు, ఇక్కడ శరీర నొప్పులతో ఏడుపులు, మూలుగులు. ఇవి వేణు మనసును మొదట కలవరపరిచాయి, కలత పెట్టాయి. అతని సున్నితమైన హృదయాన్ని గాయపరిచాయి, పట్టుదలను సడలింపజేశాయి. కానీ లక్ష్య సాధకులు వాటిని లెక్క చెయ్యరు కదా. ఇక్కడ అన్ని అనర్థాలకు ఆకలి మూలమని, దాన్ని అదుపులో పెట్టగలిగితే సకల కార్యాలు సాధింపబడతాయని వేణు తెలుసుకున్నాడు.
గుండెను దిటవు చేసుకున్నాడు. ప్రణాళికను తయారు చేసుకున్నాడు. తక్కువ ఖర్చు గల అల్పాహారానికి, పళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడు భోజనం చేయాలనుకున్నాడు. అది కూడా హోటల్ భోజనం తక్కువ ఖర్చుతో కూడినది కనుక హాస్టల్ మిత్రులతో కలిసి పంచుకొని భోజనం చేయడం మంచిదనుకున్నాడు. అది కూడా అవకాశం ఉన్నప్పుడే సుమా. వేణు ఆలోచనలకు, బాధలకు అతీతంగా కాలం కదిలిపోతున్నది. అది ఎవరి కోసమూ ఆగదు కదా. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు మిత్రుడు సూర్యనారాయణ టిఫిన్ క్యారియర్లో వేణు కూడా భాగం పంచుకున్నాడు. ఆ రోజుకు క్షుద్బాధ తీరింది. అక్కడ ఉండే సౌకర్యాలు, అలవాట్లు కొన్ని మనకు అనుకూలంగా మారతాయి, మరికొన్ని శాపంగా మారతాయి. యాకత్పుర వృద్ధ శరణాలయంలో డైనింగ్ హాల్ లేదు. అందరూ ఒకేసారి భోజనం చేయాలన్న విధానమూ లేదు. అందువల్ల మన పేరుతో ఉన్న స్వంత టిఫిన్ క్యారియర్ను వంటగదిలో పెడితే వంట పూర్తయ్యాక పనివారు అన్నం, కూర, చారు అందులో ఉంచేవారు. వాటిని తర్వాత తెచ్చుకోవాలి. నడవలేని వారు, చేతగాని వృద్ధులు ఎవరికైనా చెప్పి కొంత డబ్బులిచ్చి ప్రతి పూటకు తెప్పించుకునేవారు. లేదా వంట సమయంలో పళ్ళాలతో అక్కడికి వెళితే వంటవారే వడ్డించేవారు. అక్కడే కూర్చొని తినేవారు. టిఫిన్ క్యారియర్ పద్ధతి వేణుకు వరంలా ప్రాప్తించింది. 2 మిత్రుల క్యారియర్లోని భోజనాన్ని పంచుకొని తినేవారు. మరొకప్పుడు 3, 4 కలిసి కూడా భోజనం చేసేవారు. ఆ పూటకు వేణు ఆకలి సమస్య పరిష్కారం అయ్యేది. కానీ అది న్యాయబద్ధమైనది, శాశ్వతమైనది కాదు. ఎంతకాలం అట్లా జరుగుతుందో తెలియదు. నిరాటంకంగా సాగుతుందన్న నమ్మకమూ లేదు. మిత్రులు తినమన్నప్పుడు క్షుద్బాధకు తట్టుకోలేకపోయినా మర్యాదకు ఒకసారి వద్దనేవాడు. కానీ రెండవసారి పిలిస్తే వారు బాగుండును అనిపించేది. కడుపు లోపలికి పోయి నరనరాలు లాగడం, నీరసించిపోయి నాలుక ఎండిపోయి చెవుల్లో ఒక రకమైన చప్పుళ్ళు కలగడం వేణుకు చెప్పరాని బాధగా ఉండేది. అందుకే మిత్రులను బయటకు నోరు తెరిచి అడగలేక మర్యాద మాటన పరోక్షంగా వారు అడిగితే బాగుండును అనుకునేవాడు. అంతేకాదు, మొదటిసారి పిలిచిన వారు రెండవసారి రమ్మనడం సహజమని వేణుకు తెలుసు. అందువలన సంతోషంగా అంగీకరించి అన్నం తినేవాడు. అయితే ఆకలి బాధ తీరిన తర్వాత వేణు మనసు బాధకు గురై తర్క వితర్కాల చర్చలు చేసేది. కొందరు ప్రైవేటు పరీక్షలు రాయడానికి అక్కడ ఉండి చదువుకుంటారు. తర్వాత కాలేజీలలో సీట్లు సంపాదించుకొని వాటికి సంబంధించిన హాస్టల్లో చేరుతారు. అటువంటి వారికి అది తాత్కాలిక మజిలీ అన్నమాట. మరికొందరు కాలేజీల్లో చదువుతూ పరీక్షల్లో ఫెయిల్ అయ్యి కాలేజీ హాస్టల్లో సీటు పోగొట్టుకొని ఈ శరణాలయాల్లో చేరుతూ ఉంటారు. వీరికి కూడా తాత్కాలిక ఆశ్రయమే, కానీ ఇంకొందరికి అది శాశ్వత నిలయం. వారిలో ఏ ఆశలు చిగురించవు, నూతనత్వము దరిచేరదు. వచ్చే పోయే వారిని వీక్షిస్తూ కాలం గడుపుతూనే ఉంటారు. అయినా అక్కడ అవమానపు బాధలు లేవు, అసూయ ద్వేషాలు లేవు. అందరిలో లోపాలు వేరువేరైన ప్రతివారిలో ఒకే భావం. మనమంతా ఒకే బాటను నడిచే బాటసారులం. ఆత్మీయతే అందరిలో ఉన్న ఏకైక మూలధనం. దానితోనే ముందుకు సాగుతున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇక భవిష్యత్తు గురించి ఆలోచించకూడదనుకున్నాడు. వర్తమానమే తనదనుకున్నాడు. డిగ్రీ చదువులు, ఉద్యోగాలు అంతా శూన్యం అనిపించింది. అస్వతంత్రత ఒక ప్రాణిని ఎంతగా కుంగదీస్తుందో వేణుకు అర్థమైంది. అదే విషయాన్ని తాన ప్రాణసకుడైన సూర్యనారాయణకు చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. సూర్యనారాయణ నిజమైన మిత్రుడు. వేణు పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తీవ్రంగా ఆలోచించాడు. చివరికి మార్గాన్ని కనుక్కున్నాడు. అది ఇరువురికి ఉపయోగపడేది. హాస్టల్కు దగ్గరలోనే ఒక పెంకుటింటిని తక్కువ అద్దెకు మాట్లాడాడు. వేణు ఉండడానికి, సూర్యనారాయణ చదువుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. దానితో మిత్రులు వార్డెన్తో మాటలు పడవలసిన అవసరం ఉండదు. వేణు స్వేచ్ఛగా ఆ గదిలో ఉండవచ్చు. వేణు తనకు ఉపకారం చేసిన మిత్రునికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు. తిండి విషయంలో పాత పద్ధతిని అనుసరించాలనుకున్నాడు. కాలం కదిలిపోతున్నది. ఆశ నిరాశల నడుమ వేణు జీవన గమనం సాగిపోతున్నది. చివరకు 25 రోజుల కృషి ఫలితంగా హాస్టల్ సీటు దొరికింది వేణుకు. అతని సంతోషానికి అవధులు లేవు. మిత్రుడు సూర్యనారాయణ చేసిన సహాయానికి, చూపిన ఆదరణకు కృతజ్ఞతగా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు సామ్రాజ్యవాదుల నుండి విముక్తి పొందిన ప్రజల వలె వేణు కూడా ఆనంద సాగరంలో మునిగి తేలాడు. తన జీవితంలో ఒక ఘనకార్యం సాధించినంతగా పొంగిపోయాడు. నడవలేని వృద్ధునికి కర్ర ఎంత ఆధారమవుతుందో తనకు హాస్టల్ సీటు కూడా అంత ఆధారం అనుకున్నాడు. తన జీవన స్వేచ్ఛా పోరాటాలకు, నాయకులకు మిత్రదేశాలు ఎట్లా తోడ్పడ్డాయో తన స్వేచ్ఛా పోరాటానికి హాస్టల్ కూడా అట్లే తోడ్పడుతుందనుకున్నాడు.
అంతకుముందు బావ ఆగ్రహించినా, తల్లి దుఃఖించిన ఆ ఇంటిలోనే, ఆ బంగ్లా గదిలోనే, బంగారు పంజరంలోని రామచిలుక వలె కిటికీ సలాకలను పట్టుకొని ఊహల రెక్కలను కట్టుకొని అందమైన స్వప్నలోకాలలో విహరించేవాడు. ఇప్పుడు అట్లా కాదు. వారు ఏ పరిస్థితుల్లో బంధింపలేరు, మాటలతో హింసింపలేరు, తమ కన్నీళ్లతో తన మనసును కట్టివేయలేరు. పక్షులను ఒక చెట్టు నుండి వెళ్ళగొడితే మరో చెట్టును ఆశ్రయిస్తాయి. తాను కూడా ఇల్లు తన స్వేచ్ఛకు భంగం కలిగిస్తే హాస్టల్కు వెళ్ళిపోతాడు. స్వేచ్ఛ మానవునకు ఎంత అవసరమో, ఎంతటి మాధుర్యాన్ని అందిస్తుందో, ఆనందాన్ని కలిగిస్తుందో వేణుకు అర్థమైంది. స్వాతంత్రం సాధించిన పోరాట యోధుని వలె తన స్వగ్రామం ఇంటికి చేరుకున్నాడు. కానీ స్వాగత తోరణాలు కట్టబడలేదు, సుందరంగా అలంకరింపబడలేదు, ఉప్పొంగే ఆనంద తరంగ నినాదాలు లేవు, ఆత్మీయపు ఆహ్వానాలు లేవు. అంతా నిశ్శబ్దంగా ఉంది, చీకటిగా ఉంది. పైగా చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు, మేమెంత పరేషాన్ అయినామో తెలుసా అంటూ తల్లి సరళమ్మ మాటలు ఎదురయ్యాయి. వాటన్నింటికి వేణు మౌనమే సమాధానమైంది. తనకు హాస్టల్ సీటు దొరికితే వారికి ఏమైనా లాభమా, అవసరమా అనుకున్నాడు వేణు. తనకో విధానాన్ని ఏర్పరచుకున్నాడు. అతనిలో ఎంత మార్పు కనిపించింది. మరునాడు దీప్తి వేణు మెట్రికులేషన్ పుస్తకాలను చక్కగా చదివింది. ఉచ్చరించే పద్ధతి, చదివే తీరు బాగున్నాయి. తాను జీవితంలో కోల్పోయినదంతా లభించినట్లు అనిపించింది. ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న గొప్ప సంపద చేతికి అందినంత సంతోషం కలిగింది. సాధన లేని లోటును దీప్తి పూర్తి చేసింది. దీప్తికి ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టాడు. అందుకు చెల్లెలు పావని సహాయం తీసుకున్నాడు. పావని ఏబిసిడీలను పలకపై రాసింది. వాటిపై దీప్తిని దిద్దమన్నాడు. ఆమె పట్టుదలతో దిద్ది స్వయంగా రాయగలిగింది. దీప్తి శ్రద్ధకు, జ్ఞాపక శక్తికి వేణు ఆశ్చర్యపోతూ సంతోషించాడు. ఇంత మంచి అమ్మాయిని తనకు తోడుగా ప్రసాదించినందుకు మొదటిసారి భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాడు. కానీ తనకు సాధనను దూరం చేసిన పెద్దలను మాత్రం క్షమించలేడు. తన దురదృష్టమని కూడా భావించలేదు. 10 రోజుల్లో దీప్తి ఇంగ్లీష్ అక్షరాలను పూర్తిగా నేర్చుకుంది. అక్షరాలను పదాలతో రాయడం, పుస్తకంలోని అక్షరాలతో పదాలుగా చదవడం, చక్కగా ఉచ్చరించడం వేణు స్వయంగా నేర్పించాడు. ఇంగ్లీష్లో పేర్లను చదివే పద్ధతిని ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఇంగ్లీష్ పుస్తకాన్ని చదివించేవాడు. 1 మాసం గడిచేసరికి దీప్తి పూర్తిగా మారిపోయింది. తన స్వంత ఇంట్లో ప్రవర్తించినట్లు స్వేచ్ఛగా తిరిగేది. ముఖ్యంగా తన సమవయస్కురాలైన పావనితో, అత్తమ్మ సరళమ్మతో, భర్త వేణుతో దీప్తి బాగా కలిసిపోయింది. పుట్టింటి వారిని కొంతవరకు మర్చిపోగలిగింది. తీరిక చిక్కినప్పుడల్లా దొరికిన పుస్తకాలను చదవడం దీప్తికి కాలక్షేపంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా లభించింది. ఆ తర్వాత ఆమెకు వేణు లెక్కలు చేయడం నేర్పించాడు. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై గుర్తులు ఎక్కడెక్కడ పెట్టారో పావని సహాయంతో నేర్పించాడు. అతడు ఆమెకు లెక్కలు చేసే పద్ధతులను చెప్పి చేయించేవాడు. మొదట్లో ఆమె మనసుకు కొంత బాధ కలిగినట్లు వేణు గ్రహించాడు. కానీ వేణులోని పట్టుదల సడలిపోలేదు. ప్రతిరోజు ఉదయం వంట పనులు పూర్తయ్యాక, సరళమ్మ పొలం పనులకు వెళ్ళిపోయాక దీప్తి భోజనం ముగించుకొని బంగ్లా పైకి పలక బల్పంతో వచ్చేది. ఆమె రాక కోసం వేణు నిరీక్షించేవాడు. అప్పుడు ఆమె పాఠశాలకు వచ్చే విద్యార్థినిగా తోచేది. దీప్తి అతనితో ఏకాంతంగా ఉన్నా ఎలాంటి భావాలు అతనికి కలిగేవి కావు. స్త్రీ పురుష సంబంధాలు వారి దరి చేరేవి కావు. అతడు ఆమె అజ్ఞానాన్ని తొలగించే గురువు, ఆమె విజ్ఞానాన్ని ఆర్జించే శిష్యురాలు. దీప్తి ఎదగాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అది వేణు అందమైన కళ. దాని సాఫల్యం కోసమే అతడు తన కృషిని ప్రారంభించాడు. ఆమె పుస్తకాలు చదివితే ఆ విషయాలను చక్కగా వివరించేవాడు. అర్థం చేసుకొని ప్రశ్నలు అడిగేది. అంటే ఆమెలో ఆలోచన శక్తి ఆరంభమైందన్నమాట. ప్రశ్నలు ఆలోచన జ్ఞానానికి పునాది. చాలామందిలో ప్రశ్నలు ఉదయిస్తాయి, కానీ అడగడానికి భయపడతారు. వేణుకు ప్రశ్నలు అడిగేవారంటే పరమ ప్రీతి. అందుకే దీప్తిని తన ఎదకు హత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపించేది. కానీ ఇది సమయం కాదు. అట్లా చేస్తే ఆమె మనసులో నేర్చుకోవాలనే తపన కరిగిపోవచ్చు. సిగ్గుతో ఆమె మనసులో శ్రద్ధ సన్నగిల్లవచ్చు. అది వేణుకు ఇష్టం లేదు. దీప్తి మరికొంతకాలం తనకు శిష్యురాలుగానే ఉండాలని అతని కోరిక.
ఆ క్షణం నుండి దీప్తి వేణు నేత్రానికి వర్ధమాన చంద్రబింబం వలె కనిపించింది. ఆమెలోని 16 కళల సొగసు దర్శనమివ్వసాగింది. ఆమె అతని ఎదలో అందమైన చదువుల బొమ్మ, అతని ఆశల పూరెమ్మ. ఆమె సన్నిధిలో గంటలు క్షణాలుగా మారిపోయేవి. కొంతసేపు పుస్తకాలలోని విషయాలను వివరించేవాడు వేణు. తర్వాత ముచ్చట్లు చెప్పుకునేవారు. ఆ సమయంలో ఆ బంగ్లా ఇద్దరి కొరకే వెలిసిన స్వర్గం అనిపించేది. తన పుట్టింటి విషయాలను, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను, అల్లరి చేష్టలను చెప్పి వేణును నవ్వించేది. అతడు ఊకొడుతూ వినేవాడు, మనసారా ఆనందించేవాడు. ఇటువంటి క్షణాలు కరువై వేణు జీవితంలో చాలా కాలమైంది. భావ సాధనతో సంబంధాన్ని నిరాకరించిన నాటి నుండి వేణు మనసు సంఘర్షణలతో, సమస్యలతో నిండిపోయింది. ఇప్పటి దీప్తి మాటలు గ్రీష్మతాపానికి గురైన నేలకు తొలకరి జల్లుల చల్లదనం వల్ల తోచేవి. ఆ సంతోష సమయంలోనే దీప్తి ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు వేణు. దీప్తి తడబడకుండా, దాచకుండా తన మనసు విప్పింది. మీ సంబంధం గురించి నాకు చెప్పినప్పుడు తనకి పెళ్ళి అంటే ఇష్టం లేక ఏడ్చానని, అమ్మ, నాన్న, బంధువులు ఎన్నెన్నో మాటలతో ఆశలను కల్పించారని, తమ ఇంటి ఆర్థిక పరిస్థితులను వివరించి నీకు ఇష్టం లేకపోతే మరో అమ్మాయిని ఒప్పిస్తామని, అయితే మంచి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావని భయపెట్టారని, అప్పుడేమీ ఆలోచించకుండా అయిష్టంగా ఒప్పుకున్నానని అమాయకంగా చెప్పింది దీప్తి. అప్పుడు ఆ అమ్మాయిని ద్వేషించాలో అనురాగం పంచాలో వేణుకు అర్థం కాలేదు. అయినా అతనికి కోపం రాలేదు. యథార్థం చెప్పేవారంటే వేణుకు ఎంతో ఇష్టం. అందుకే దీప్తి నిర్మలత్వానికి మనసులోనే మెచ్చుకున్నాడు. ఇదంతా వేణు మొదటి నుండి ఊహించిందే కనుక ఆశ్చర్యపడలేదు, ఆవేదన చెందలేదు. అతని మనసు నిర్మలత్వాన్ని పొందింది. దీప్తికి చదువు నేర్పడం మరింత దీక్షతో కొనసాగించాడు. ఆమె కూడా ఆనందంగా అతనికి సహకరించింది. క్రమక్రమంగా దీప్తి ఆలోచనలు వికసిస్తున్నాయి. ఆమె వేణుకు శిష్యురాలి నుండి స్నేహితురాలుగా మారుతున్నది. తమ భవిష్యత్తును గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వేణు తన వ్యక్తిగతంగా కాక ఆమెతో ముడిపడిన భవిష్యత్తును గురించి, జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. దీప్తి కూడా తన భర్తను బాగా చదవమని, ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది. వేణుకి ఇప్పుడు ఊహలతో, పగటి కలలతో పని లేకుండా పోయింది. ఆమె అతని ప్రపంచమైంది. ఇట్లా పగలంతా తమ భవిష్యత్తు గురించి బంగ్లాపైన గదిలో రూపకల్పన చేసుకునేవారు. క్షణకాలం ఊహల్లో విహరించేవారు. సాయంకాలం దీప్తి బంగ్లా కిందికి వెళ్ళిపోయి ఇంటి పనుల్లో మునిగిపోయేది. తిరిగి రేపటి మధ్యాహ్నం కొరకు నిరీక్షించేవాడు వేణు. బంగ్లా పైన వేణు పరీక్షల కొరకు దీప్తి పుస్తకాలు చదువుతుందని కింద ఉన్నవారి నమ్మకం. అందువల్లనే దీప్తిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆమె కూడా బంగ్లా కింద అలికిడి వినగానే చదివేది. తర్వాత ముచ్చట్లలో మునిగిపోయేది. వేణు చదువు దీప్తి వలన నిరాటంకంగా సాగిపోతున్నది. దీప్తి చదివినదంతా నోట్స్ తయారు చేసుకుంటున్నాడు. ఇంగ్లీషు సమ్మరీలు కూడా దీప్తి చదువుతుంటే బ్రెయిలీ లిపిలో వ్రాసుకుంటున్నాడు. ఇంతలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి లెటర్ వచ్చింది. దానిలో ఉస్మానియా మెట్రిక్ 10వ తరగతి రాయాలంటే 1971 మార్చిలో రాయవచ్చునని, 11వ తరగతిలో రాయాలంటే 1971 అక్టోబర్లో రాయాలని ఉంది. వేణుకు మళ్ళీ సమస్య ఎదురైంది. 10th రాస్తే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదవాలి. 11వ తరగతి రాస్తే పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్సు 1 సంవత్సరం చదివి ప్రైవేట్గా రాయవచ్చు. అప్పుడున్న వేణు పరిస్థితికి పియూసీ రాయడం మంచిదనుకున్నాడు. 11వ తరగతి రాయడానికి నిశ్చయించుకున్నాడు.